నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు భూ కబ్జా చేశారంటూ కూడా ఈరోజు సిద్దిపేట నుండి కొంతమంది ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇదే అంశం మీద సిద్దిపేట జర్నలిస్ట్ రమేష్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో ఏందన్న ఇప్పుడు భూ కబ్జా అంశం తెరమైకి వస్తూ ఉంది. గతం నుండి కూడా మీరు పోరాడుతున్నారని చెప్తారు. అసలు ఏంది వాస్తవాలు ఏంటంటే? సో విషయం ఏంటంటే చాలా మంది అనుకుంటారు హరీష్ రావుది ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావుని సంగతి చూస్తా అన్నాడు కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి అనుకుంటారు. కానీ గతం నుంచే చాలా ఏళ్ల నుంచే హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తున్నాం మేము. మీరు ఇందాక ప్రెస్ మీట్లో చూశారు, నా పక్కకి ఇద్దరున్న అడ్వకేట్లు, నేను అక్కడ జరుగుతున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి చాలా సమస్యలలో ఇదొక సమస్య. సో భూ కబ్జా అంశం మీదనే మేము ముందుకు రాలే. వాస్తవానికి అక్కడ ఇంకా కొన్ని సొసైటీలు ఉన్నాయి. సొసైటీ ల్యాండ్స్ను కూడా 57 ఎకరాల భూమిని అమాంతం మింగేసిరు. దానికి సంబంధించిన మాజీ చైర్మన్ ఎవరైతే ఆయన చనిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ కేసును కూడా క్లోజ్ చేసిరు. అసలు ఆయన బతుకున్నాడా చచ్చిపోయినా కూడా ఎవరు తెలియదు. సో ఆ విలేజ్లోకి పోయి డెత్ రికార్డ్స్ ఇస్తే అక్కడ జన్మ మరణ ధృవీకరణాలు అయితే ఉంటాయి కదా ఊర్లో, అక్కడ లేవు, మున్సిపాలిటీ లేవు. అసలు చచ్చిండా బతుకున్నా తెలియని వ్యక్తికి కేసు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. సో అట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి సిద్దిపేటలో. సొసైటీ ల్యాండ్సే కాకుండా రంగనాయక సాగర్ ప్రాజెక్టులో కూడా భూసేకరణ ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం చేసిన భూమి, ఆ దాంట్లో చాలా వరకు భూమి మిగిలిపోయింది ప్రాజెక్ట్ నిర్మాణం చేయంగా. ఆ మిగిలిపోయిన భూమిని చాలా వరకు భూమిని కూడా అక్కడ సుడా రిసార్ట్లు, సుడా ప్రకృతి వనం అనుకుంటా, నర్సరీలు అనుకుంటా కొంత డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే మేకప్ వేసుకున్నాడు, దాని వెనకాల ఆయన భూమి ఉంటుంది. సో ఆయన భూమి మీద డైరెక్ట్ ఫోకస్ పడకుండా, డైరెక్ట్ నజర్ పడకుండా వాటిని ముందు పెట్టి డెవలప్మెంట్ పేరుతోటి రోడ్డు పంట పోయేటానికి అంతా సుడాయే కనబడుతుంది. అరే హరీష్ రావు ఏం డెవలప్ చేసిన అనుకుంటాం, కానీ దాంట్లో ఆయన భూమి ఉంటుంది. మొన్న ప్రెస్ మీట్లో కూడా హరీష్ రావు గారు ఏమంటారు, నా పేరు మీద ఎట్లాంటి భూమి లేదు, ఎలా ప్రూవ్ చేసినా కూడా దేనికైనా రెడీ అని కూడా హరీష్ రావు గారు చెప్పిన పరిస్థితి. మరి ఏం చెప్తే దేనికైనా రెడీ అని అంటే నువ్వు రేవంత్ రెడ్డి నన్ను కాదు, రమేష్ పోతరాజు నేను అడుగుతున్నా, జిల్లా రవీందర్ యాదవ్ అడుగుతుండు, అశోక్ యాదవ్ అడుగుతుండు. నువ్వు రేవంత్ రెడ్డి దాకా ఓకే హరీష్ రావు, మేము అడిగిన ఈరోజు ప్రెస్ మీట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. సో ఎంక్వైరీకి సిద్ధమా చెప్పు, మేమే వస్తాం. రేవంత్ రెడ్డిని రమ్మన్నావు కదా, గుంట ఉందా కొలుద్దామని. సో అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, సిద్దిపేట కాంగ్రెస్ వాళ్ళు. కానీ మేము సపోర్ట్ చేస్తున్నాం, మేము వస్తాం, నీ జాగా పోయి కొలుద్దాం. సర్వే అక్కడ లోకల్ ఉన్న తహసీల్దార్తో కాకుండా ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలను తీసుకొచ్చి అక్కడ రీసర్వే చేపిస్తే నీకు భూమి నువ్వు తేలలేదు, అసలు నువ్వు చేసుకోలేదు అని అంటే అక్కడ నీ కాళ్ళ మీద వాడికి క్షమాపణ కూడా నేను రెడీ ఉన్నా. అంటే దేనికైనా రెడీ అన్నా కూడా ప్రభుత్వం, ఇప్పుడు మీరు చెప్తున్నారు అటు ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రభుత్వం మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టి చేస్తలేదు కావచ్చు. ఏం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆశిస్తుంది, ప్రభుత్వానికి ఏం కావాలి బ్రదర్, ఎప్పుడు కానీ డేస్ గడవాలి అంతే, రోజులు గడవాలి, పబ్బం గడుపుకోవాలి, ఏదో ఒక ఇష్యూ కావాలి. హైడ్రా అయింది, తర్వాత ఇంకోటి అయింది, మూసి అయింది, తర్వాత ఇంకోటి వస్తుంది, పోషమ్మ గుడి దాన్ని ఇంకో కొన్ని రోజులు నడిచింది. ఇట్లా ఓ అంశం తర్వాత ఒక అంశం 4-5 ఏళ్ళు ఎట్లో గడిపేయాలి అంతే. ఇప్పటికిప్పుడు హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నావు, కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నావు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయో, ఇంకేమవుతుందో. అల్టిమేట్గా రాజకీయ నాయకులకు కావాల్సింది పొలిటికల్ బెనిఫిట్. అరెస్ట్ చేస్తే పొలిటికల్ గెయిన్ అవుతానికి అయితే ఈయనకు కేటీఆర్ను జైల్లో పెట్టడమే ఈయనకు కావాల్సింది కాదు, హరీష్ రావుని జైల్లో పెట్టడమే కాదు రేవంత్ రెడ్డి కావాల్సింది, పొలిటికల్ గెయిన్ కావాలి. ఆయన అరెస్ట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డికి ఎంత అడ్వాంటేజ్ ఉందనే చూసుకుంటాడు, సిచ్యువేషన్ చూస్తాడు. ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు, ఆయనకు ముహూర్తం మంచుకున్నప్పుడు అరెస్ట్ చేస్తాడు, కాబట్టి మనం అరెస్ట్ చేయమన్నప్పుడు వేయడు. సో నేను ఏమంటున్నా, హరీష్ రావుని నువ్వు రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేయడం కాదు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం, మా విచారణకు సిద్ధమని అంటున్నాం మేము. సో ప్రజలుగా మేము మా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాను మీరు అందకన్నారు కదా, మాకేం రాజకీయం ఉంది, నేను ఏ రాజకీయ పార్టీలో లేను ఇంతవరకు, ఒక్క పార్టీ కంటే కూడా. దీనికి సంబంధించిన బాధితులు ఎందుకు బయటకు రావట్లేదు, మీరు ఎందుకు వస్తున్నారు? ఇది బాధితులు ఏంటంటే వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళని చాలా రకాల కేసులు పెడతారు. ఏమైనా జరగచ్చు ఇంట్లో, నీకు సంక్షేమ పథకాలు రావని భయపడిస్తారు. ఇంటికి పోయి నువ్వు పెన్షన్ తీసుకోలేదా, నువ్వు కేసీఆర్ రైతు బంధు తీసుకోలేదా, రైతు భరోసా తీసుకోలేదు, రకరకాలుగా వాళ్ళ అనుసారం ప్రతి ఊరికి ప్రతి గలికి ఒక షాడో టీం ఉంటుంది ఆయనకి, పోయి వాళ్ళని భయపడిస్తారు. సామాన్యులు ఏం చేస్తారు, సరే ఒక ఎకరంగా ఉన్న ఎకరం అన్న కాపాడుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో నేను కానీ ఆయన కానీ మేమేందంటే మా దగ్గర కోల్పోవడానికి ఏం లేదు. కుళ్ళ ముచ్చట ఏంటంటే, ఇందాక మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పి మీరు ఒక జర్నలిస్ట్ అంటా ఉన్నారు, మరి మీరు అంటే మీరు బాధితులు, నేను కూడా హరీష్ రావు బాధితులు అని చెప్పేసి అంటే ఏం జరిగింది అసలు? నేను మల్లన్న సాగర్ భూ నిర్వాసితున్నాను యాక్చువల్గా. సో మల్లన్న సాగర్ ఇష్యూస్ను బయట తీసే క్రమంలోనే నేను బయటికి రావడం జరిగింది. అదే సమయంలో నేను జర్నలిజం ఏదైతే ఈ మీడియా వేదికగా చేసుకొని ఆయనకు సంబంధించిన అవినీతిని కానీ ఆయన అనుచరుల అక్రమాలను కానీ బయట పెట్టే ప్రయత్నం చేసిన. ఈ ప్రయత్నంలో భాగంగా అనేక అక్రమ కేసులు పెట్టిండు, SC/ST అట్రాసిటీ కేసులు పెట్టిండు. నేను ఒక ఊరికి పోయి స్టోరీ చేసుకుని వస్తే ఆ ఊరు సర్పంచ్ని ఇంతవరకు ఇప్పటికి కూడా నాకు ఆయన ముఖం తెలియదు, ఆయన పోయి అట్రాసిటీ కేసు పెట్టిండు. సో ఇది ఎట్లా ఆలోచించవచ్చు, అప్పుడున్న పోలీస్ వ్యవస్థ అట్లుంది, అప్పుడున్న అన్ని వ్యవస్థలు అట్లా ఉండే, గుడ్డిగా FIR చేసిన పరిస్థితి. ఈ రోజు కూడా నేను కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. న్యాయం మన వైపే ఉంది, మనమే గెలుస్తాం. కానీ సంగారెడ్డికి పోయి రావడానికి కూడా డబ్బు ఛార్జీలు ఉన్నాయి మన దగ్గర. సిద్దిపేట ఎక్కడ, సంగారెడ్డి ఎక్కడ, పోతా ఉంటే వస్తూ ఉంటే బస్ ఛార్జీలకు లాయర్ ఫీజులు కూడా ఎవరు భరించాలి?
సరే నాకంటే కొట్లాడే లాయర్లు ఇద్దరు దొరికిరు, వాళ్ళు నేను ఒకే రకంగా దెబ్బలు తిన్నాం కాబట్టి నడుస్తుంది. వేరే లాయర్కి డబ్బులు కట్టుకోవాలంటే పరిస్థితి ఎక్కడ? సో అక్రమ కేసులు పెట్టి ఇన్స్టాంట్గా అప్పటి మందం భయపట్టించే కార్యక్రమం అన్నట్టు. సో ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఆధారాలు అన్నీ ఉన్నాయంటున్నారు, మరి పోరాటం ఎక్కడ వరకు పోతుంది? ఇది ఎక్కడ వరకైనా పోవచ్చు. సో అది నేనేమంటున్నా, ఆయన మా అడ్వకేట్కి ఫోన్ చేసి ఒక ఆయన బెదిరించినట్ట, నువ్వు పోయే రోడ్లో లారీలు వస్తాయి, టిప్పర్లు వస్తాయి, దాని ఇండికేషన్స్ అట్లా ఇస్తాడు అన్నట్టు. సో పోయే దారిలో ఏమైనా జరగచ్చు, నీకు ఇలా బయట ఇచ్చి ఇంటికి చక్కగా పోతానని కూడా నమ్మకం కూడా ఉండదు మాకు. సో అట్లా ఏమైనా చేస్తాడు ఆయన. హరీష్ రావు కెన్ డూ ఎనీథింగ్. సో మేమేమంటున్నామంటే అక్కడ రంగనాయక సాగర్లో ఉన్న భూమిని రీసర్వే చేసి రికవరీ చేసి అక్కడ భూములు కోల్పోయిన రైతులకే అప్పచెప్పాలి. సో ఇట్లా అక్రమ కేసుల నుంచి మాలాంటి వాళ్ళకు విముక్తి కలగాలి. కాంగ్రెస్ పార్టీ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మాలాంటి వాళ్ళ సేవలను వినియోగించుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.